ఇవాళ 2 ఏళ్ల తర్వాత నిరుద్యోగ అంశం పైన ఒక పెద్ద సభ జరుగుతుంది. అది నిరుద్యోగ బాకీ కార్డు సభ జరుగుతుంది. ఈ సభతోనైనా ఈ ప్రభుత్వంలో కొంతనన్న కదలిక వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చారని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ 60,000 ఉద్యోగాలలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళ ఉద్యోగాలు. మిగిలిన ఏ ఒక్క ఉద్యోగం కూడా కాంగ్రెస్ పార్టీది కాదు. మరి ఎవరి ఉద్యోగాలంటే లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది నోటిఫికేషన్ లాస్ట్ గవర్నమెంటే ఇచ్చింది, ఎగ్జామ్ లాస్ట్ గవర్నమెంటే పెట్టింది, ఫలితాలు కూడా లాస్ట్ గవర్నమెంటే ఇచ్చింది. మరి మీరేమి ఇచ్చిరయ్యా అంటే పత్రాలు ఇచ్చిరు. ఆ పత్రాలకు కూడా పెద్ద సభలు పెట్టారు. మీరు ఇయర్ నోటిఫికేషన్కి మీరెట సభలు పెడతారు, మీరెట పత్రాలు ఇస్తారు. ఎంత దౌర్భాగ్యం అంటే మన డిప్యూటీ సర్వేయర్లకు ఉద్యోగాలు ఇవ్వాల ట్రైనింగ్ ఇచ్చిరు, నెల రోజుల ట్రైనింగ్ ఇచ్చిరు. ఆ నెల రోజుల ట్రైనింగ్ కూడా నియామక పత్రాలు ఇచ్చారు. ట్రైనింగ్ బ్యాచ్కి నియామక పత్రాలు మళ్ళీ ఎవరు ఇచ్చిరు? సీఎం ఇచ్చిండు. మరి సీఎం కనీసం నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోతున్నావా? నువ్వు సీఎంకి వెళ్ళి అటెండెన్స్ స్థాయికి వెళ్ళిపోయిన సందర్భం ఆ శాఖకు మంత్రి ఉంటారు, ఆ మంత్రి ఇవ్వచ్చు కదా. ప్రతిదానికి ముఖ్యమంత్రి చేతను మీకు వెళ్ళే పత్రాలు ఇవ్వాలనా? అంటే ముఖ్యమంత్రికి వేరే పని ఏం లేదా? రాష్ట్రంలో నిరుద్యోగులని నిండా ముంచిన గవర్నమెంట్ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి మేము 1000% చెప్తా ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో కొట్లాడింది, ఇవాళ టీఆర్ఎస్ వ్యతిరేకంగా కొట్లాడింది మా నిరుద్యోగులమే. అయాల మోసపోయినాం, ఇవాళ గోసపడుతున్నాం. 100% ఇవాళ గోసపడుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఏమార్చారు, మమ్మల్ని మోసం చేశారు. 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక అద్భుతమైన మేనిఫెస్టో ఇచ్చారు. ఏప్రిల్లో మొదటి ఫేజ్ అంట, నవంబర్లో 2వ ఫేజ్ అంట. ఏ ఫేజ్లన్నీ ఎక్కడ పోయినా అర్థం కాదు. ఇప్పటిదాకా ఏ ఫేజు లేదు, ఏ నోటిఫికేషన్ లేదు. మీ ఎన్నికల మేనిఫెస్టో పోయింది. అసెంబ్లీలో 2 సార్లు జాబ్ క్యాలెండర్ పెట్టారు, అది ఇంతవరకు దిక్కే లేదు. ఇవాళ ఏ ఒక్క ఉద్యోగం లేదు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలలో అసలు ఏ ఉద్యోగాలను లెక్కలు లేకుండానే వాళ్ళు మేనిఫెస్టో తయారు చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చినాక సంవత్సరం తర్వాత ఎన్ని ఉద్యోగాలు లెక్కలు చేయడానికి మళ్ళీ కొత్త కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇంత దౌర్భాగ్యం ఏం తెలియకుండానే వాళ్ళ పరిపాలన జరుగుతుంది. 2 ఏళ్లలో వాళ్లకు 10 ఏళ్లలో రావాల్సినటువంటి వ్యతిరేకత వచ్చింది. కానీ ఈ సభ సాక్షిగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఇవాళ ప్రభుత్వాలు ఏవైనా మోసపోతోడు ఎవడున్నాడంటే నిరుద్యోగే మోసపోతున్నాడు. ఎందుకంటే ప్రభుత్వాలకి రైతుల ఎజెండా ఉంటుంది, మహిళా ఎజెండా ఉంటుంది, కానీ నిరుద్యోగుల ఎజెండా లేదు. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇవాళ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ 30 లక్షల మంది పేర్లు నమోదు చేసుకుంటే మరో 30 లక్షల మంది రోడ్ల మీద 10,000కు 15,000కు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ, జొమాటోలో పనిచేస్తూ, స్విగ్గీలలో పనిచేస్తూ ప్రతిరోజు మానసిక సంఘర్షణ పడుతున్నది ప్రతి ఒక్క నిరుద్యోగం. అందుకే నేను ప్రభుత్వాలకు ఒక్కటే చెప్తా ఉన్నా, ఎందుకంటే అలా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా బలంగా కొట్లాడినా అయ్యాల కేసులు అయినాయి. ఇవాళ కాంగ్రెస్ తరఫున కొట్లాడుతున్నా, ఇవాళ కేసులు అవుతున్నాయి. నేను ప్రతిపక్ష పాత్రంలోనే బలంగా కొట్లాడుతున్నా. నేను అధ్యయనం చేసినట్టు చెప్తాను. ఎందుకంటే నమస్తే తెలంగాణలో కూడా ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్గానే పనిచేశాను. నమస్తే తెలంగాణ పేపర్లో పనిచేశాను, జర్నలిస్ట్గా 10 ఏళ్ళు పనిచేశాను, ఎడ్యుకేషన్లో పనిచేశాను. నేనేమంటున్నంటే ఇవాళ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో నా తెలంగాణ బిడ్డ లేడు. ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ బిడ్డ లేడు. 70% ఉద్యోగాలు నాన్ లోకల్ తీసుకుంటున్నారు. అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 95%, 5%, 95%, 5% రిజర్వేషన్ విధానం, స్థానిక విధానం కొంత లాభం జరిగింది, ఎక్కువ నష్టం జరిగింది. కొంత లాభం జరిగింది, ఎక్కువ నష్టం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్లో 1/3 ఉద్యోగాలు హైదరాబాద్లో ఉంటున్నాయి. కానీ హైదరాబాద్లో నల్గొండోడు నాన్ లోకల్, వరంగల్లో నాన్ లోకల్, మహబూబ్ నగర్ నాన్ లోకల్, అందరు నాన్ లోకల్గా మారుతున్నారు. కాబట్టి ఒక్కసారి చర్చ పెట్టండి. నీ తప్పు చెప్తున్నా, ఒప్పు చెప్తే ఒక చర్చ పెట్టండి. చర్చ ఏంటంటే హైదరాబాద్లో 1/3 ఉద్యోగాలు ఇక్కడ ఉంటే ఇక్కడ సెటిల్ అయినాడు ఉద్యోగం తీసుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే 1 to 7th స్థానికత పెట్టారు, మంచిదే. కానీ 1 to 7th కాదు, 1 to 10th ఉండాలి. ఎందుకంటే 7th వరకు ఉంటే అది
నా దొంగ ఉద్యోగాలుగా మారి దొంగ సర్టిఫికేట్ తీసుకొని పోతున్నారు. అదే 10th క్లాస్ కనుక ఉంటే దొంగ ఉద్యోగాలు పోవడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా మనకు కంపల్సరీగా రిజర్వేషన్లు తీసుకురావాలా. ఎందుకంటే తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నాం? తెలంగాణ బిడ్డల కోసం తెచ్చుకున్నాం. మరి తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణలో హైదరాబాద్ గుండెకాయలో తెలంగాణ బిడ్డ లేకపోతే ఈ హైదరాబాద్ నాకెందుకు, తెలంగాణ నాకెందుకు చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా ఈ నిరుద్యోగ అంశం పైన చర్చ జరగాల. 2029 ఎన్నికల్లో కంపల్సరీగా నిరుద్యోగ సమస్యను ఎజెండాగా ఉండాలా. మాకేమి ఇస్తారు, మీరేం చేస్తారో ఖచ్చితంగా ఉండాలా. నిరుద్యోగులు కూడా ఆలోచన చేయాలా. ఇవాళ మనం డిగ్రీ చేసి పీజీలు చేసి 2,000 రూపాయలకు 3,000 రూపాయలకు ఓటును అమ్ముకుంటే వ్యవస్థలు ఇట్లనే ఉంటాయి. కాబట్టి ఇవాళ ఈ బాకీ కార్డు కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ముఖ్య అతిథిగా వచ్చిన హరీష్ అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఈ సమస్య పైన మూలాలు కనుక్కోనండి. నిరుద్యోగ సమస్య మూలాలు కనుక్కోనండి. వాళ్ళ దేశంలో అట్లనే ఉంది, రాష్ట్రంలో అట్లనే ఉంది. ఇట్లాగే కొనసాగితే మరొక 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా వచ్చే మహా విప్లవం ఏంటిదంటే నిరుద్యోగ మహా విప్లవం వస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక తెలంగాణలో 3 లక్షల మంది రోడ్ల మీదకి వస్తే వాళ్ళకు ఉపాధి ఎటుపోవాలా. చిన్న ఉద్యోగాలతో బతికిడ్స లేకుండా ప్రైవేటు కంపెనీలలో పనిచేసి ఆ జీతం దొరక ఇబ్బంది పడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ని నిలదీద్దాం. నిరుద్యోగులంతా ఎవరిగా విడిపోకుండా మూకుమ్మడిగా ఉద్యమం చేయాలా. మరొక 1 మిలియన్ మార్చి ఖచ్చితంగా హైదరాబాద్లో 1,00,000 మందితో నిరుద్యోగ మీటింగు ఖచ్చితంగా పెట్టాలి. ఆ పెట్టడం కోసం వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఎజెండా తీసుకొని మా తరపు నిలబడండి. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం దొరకడానికి అవకాశం ఉందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంద్రానాయక్ గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం. సమయభావం తక్కువ ఉన్నందున దయచేసి చెప్పాల్సిన విషయాన్ని కూలంకుషంగా స్పష్టంగా చెప్పాలి. దయచేసి 2 నిమిషాలు. వేదిక మీద ఉన్న హరీష్ అన్నకు, అదేవిధంగా కృష్ణన్నకు, రాకేష్ రెడ్డి అన్నకి, అదేవిధంగా అశోక్ సార్కి, నీలం వెంకటేష్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక మనం ఏం చెప్పినా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మారని నేను గతంలో అద్దంకి దయాకర్ వచ్చినప్పుడు చెప్పిన. దొడ్లో ఉన్న గొడ్డైనా మారతారు కానీ వీళ్ళు మారరా బాబు. మనం ఈ అన్ని టైంలు మీటింగ్లు వేస్ట్. రేపు జరగబోయే ఎన్నికలలో ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే మన లక్ష్యం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి నేను కష్టపడ్డా. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి ఆదిలాబాద్ టు ఖమ్మం వరకు బస్ యాత్ర చేసిన వ్యక్తిని నేను ఇక్కడ. నేను ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర అయినా లేకపోతే కోనరామ్ సార్ దగ్గరికైనా ఏ రోజు కూడా నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి సార్, ఎమ్మెల్యే ఇవ్వండి సార్ ఏం అడగలేదు. మా నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. అది ఎక్కడికి పోయింది? ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? ఇలా గ్రూప్ 1లో అంత అన్యాయం జరుగుతున్నప్పుడు తెలంగాణ మేధావులు అనుకునే ఈ కోదండరామ్ సారు, తెలంగాణ అపరమేధావి అనుకునే ఆకునూరి మురళి సారు, ఈ డాక్టర్ రియాజ్ గారు, ఈ పల్మూరి వెంకట్ గారు ఎక్కడికి పోయారండి? ఆ రోజు చిన్న ప్రవళిక చనిపోతే ఏడ్చి పొప్పలు పెట్టిరు, అందు బయటకు వచ్చి ఇలా మాట్లాడిరు. మరి ఇలా అంత అన్యాయం జరుగుతుంది. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. జియో 29 వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎంతసేపు మీ పొగడతల వర్షమే 60,000 70,000 80,000 ఎవరికి ఇచ్చారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే అశోక్ నగర్ చౌరస్తాలో, దిల్సు నగర్ చౌరస్తాలో వచ్చి ఆ మాటలు మాట్లాడండి. మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాబట్టి. ఏ మాత్రం దమ్ము లేదు వాళ్లకు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు అని పేర్లు పెట్టుకుంటున్నారయ్యా. ఎక్కడైనా ఉందా ఇది? వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు అవి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మా నోటిఫికేషన్ అంటున్నారు. సిగ్గుండాలి. ఎందుకంటే మాకుంది చిత్తశుద్ధి. ఎందుకంటే మేము ఏ పార్టీతో సంబంధం లేదు. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇక్కడ ఏ నిరుద్యోగి అయినా ఏ పరిపాలన బాగుంటే ఆ పార్టీకి సహాయం చేస్తాడు, ఆ పార్టీ కోసం మాట్లాడతారు. కాబట్టి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారికి స్వాగతం. అదే ఏ పార్టీ మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇక్కడ రాగానే కొంతమంది ట్రోల్ చేస్తారు, ఇక మొదలు పెడతారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని, బీజేపీ పార్టీ అని. అరే నాయన, మీ పార్టీ గెలవడానికి నిరుద్యోగులు మామూలుగా తిరగలేదు. ఒక్కొక్క నిరుద్యోగి 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు. వాళ్ళ అమ్మమ్మను, తాతమ్మను, నానమ్మలకు కాళ్ళు మొక్కిరు కాంగ్రెస్ పార్టీ రావాలని. కానీ ఏం చేస్తారు? ఇప్పుడు అదే నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్తలో, దిల్సు నగర్ చౌరస్తలో రేవంత్ రెడ్డి గారు మంత్రులు వస్తే చెప్పులు ఇస్తాం రెడీగా ఉన్నారు. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ ఫేవర్ని. నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను కడు కట్టే కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నా. కానీ కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత నాకే అసహ్యం అనిపించింది. కాబట్టి దయచేసి మాకు ఏ పార్టీది కూడా సంబంధం లేదు. రేపు మీ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మీకే ఉడిగం చేస్తాం.
వాళ్ళు ఇస్తే వాళ్ళకి ఇస్తాం. ఏ పార్టీది కూడా సంబంధం లేదు. మమ్మల్ని దాంట్లో కలపకండి. కాబట్టి మాకు ఇవ్వాల్సిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ మెడలు వంచైనా పోరాటం చేసైనా మేము ఉద్యోగాలు సాధించుకుంటాం. ఎట్లా ఇక 2 సంవత్సరాలు ఉన్నాయి, ఇక తాడో పేడో తెలుసుకుంటాం. నిరుద్యోగులు అందరికీ తెలుసు. పాపం మా జియో 46 పోరాగాళ్ళు నేను చెప్తే పాపం బస్ యాత్రలు చేసిర్రు, పాపం వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో తిరిగిర్రు, కానీ వాళ్ళకే న్యాయం చేయలేదు ఇప్పుడు దాకా. కాబట్టి ఒకటే ఒక మార్గం మనకుంది, ఎలక్షన్స్, రేపు జరగబోయే ఎలక్షన్స్. మనమా ప్రభుత్వం, ఆ రెండే. ఇంకా మాటలొద్దు. ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే మన ప్రధాన లక్ష్యంగా ముందుకు పోని